ఇక ఏలూరు జిల్లాలోనూ మార్పులపై దృష్టి సారించిన సీఎం జగన్ పోలవరం నియోజకవర్గంలో తెల్లం రాజ్యలక్ష్మికి టికెట్ కేటాయించారు. ప్రస్తుత ఎమ్మెల్యే బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మికే టికెట్ కేటాయిస్తూ అధికారిక ప్రకటన చేసింది. బాలరాజుపై తీవ్ర వ్యతిరేకత వల్లే వైసీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఏలూరులో ఈ సీట్ల మార్పుపై పరిస్థితి ఏ విధంగా ఉంది? కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? రాధిక, ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం తెల్లం బాలరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయనకి సీటు లేదంటూ కూడా అధిష్టానం నిన్న ఇచ్చినటువంటి అధికారిక ఉత్తర్వులో ఉంది. అంటే తెల్లం బాలరాజుకి సీటు నిరాకరించారు. కానీ ఆయన తరపున ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మికి సీటు కేటాయిస్తూ కూడా అధికారిక ఉత్తర్వులు వచ్చాయి. అయితే తెల్లం బాలరాజుకి సీటు ఎందుకు కేటాయించలేదు అన్న దాని మీద ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకంటే తెల్లం బాలరాజు మొదటి నుండి కూడా జగన్ అనుచరుడుగా ఉంటూ వస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో కానీ ఉప ఎన్నికల్లో కానీ గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కానీ చాలా యాక్టివ్ రోల్ తీసుకున్నాడు. ఆయన ఎస్టీ నుండి ఆయన అక్కడ ఎన్నికవటం జరిగింది. అటువంటి బాలరాజుకే సీటు లేదంటే ఇక్కడ మిగిలిన వాళ్ళు తమ పేర్లు ఉంటాయో లేదా అన్న ఆలోచనలో కూడా పడిపోయినారు. మరోపక్క తెల్లం బాలరాజుకి సంబంధించి పోలవరం నియోజకవర్గ వ్యాప్తంగా జగన్ చేపించినటువంటి ఈ ప్రత్యేక సర్వేలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లుగా వచ్చినట్లు తెలుస్తుంది. ఐపాక్ టీం కూడా ప్రత్యేకంగా బాలరాజుకి టికెట్ ఇస్తే అక్కడ వైసీపీ సీటు గల్లంతయ్యే అవకాశం ఉంటుందని కూడా జగన్ కి రిపోర్ట్ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే బాలరాజును పిలిపించి 2-3 సార్లు మాట్లాడినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే సీటు లేదు కాబట్టి అక్కడ వేరే అభ్యర్థిని చూసుకుంటామని చెప్పినా కూడా మరోపక్క పోలవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఇంకో 3-4 నుండి అభ్యర్థిత్వాలు పరిశీలించినా కూడా వారెవరు అనుకున్నంత మేర కూడా గెలుపు గుర్రాలు కాకపోవడం వల్ల, ఇక అవకాశం లేకపోవడం వల్ల, అభ్యర్థులు దొరకపోవడం వల్ల తెల్లం బాలరాజు భార్య తెల్లం రాజ్యలక్ష్మికే సీటు కేటాయించవలసి వచ్చిందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోపక్క ఇటు తెల్లం బాలరాజు చూసుకుంటే గనక గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 3వసారి వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన పోటీ చేసి గెలుపొందడం జరిగింది. వాస్తవంగా ఆయనకి మొదటి మంత్రివర్గంలో పదవి వస్తుంది అని ఆశించినా కూడా ఆయన పదవి ఆశించి భంగపడ్డారు. 2వ మంత్రివర్గ అందులో కూడా వస్తుందని ఆశించినా కూడా అందులో కూడా రాలేదు. కానీ బాలరాజు అప్పటికి కూడా కనీసం మంత్రి పదవి కూడా అడగకుండా పార్టీకి లాయల్ గా ఉంటూ ఆయన కష్టపడుతూ పనిచేస్తూ వస్తున్నారు. కానీ నియోజకవర్గంలో చూసుకుంటే అక్కడ పూర్తిగా అంటే ఎస్టీ జాబితానికి సంబంధించి గిరిజనులకు సంబంధించి వారికి మద్దతు ఇవ్వడంలో పూర్తిగా బాలరాజు విఫలమయ్యారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరోపక్క ఆయుధ నిర్మాణం జరుగుతుంది, అక్కడ ఆయుధ కర్మాగారం నిర్మాణం. దీనికి సంబంధించి గిరిజనులంతా కూడా పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. నియోజకవర్గంలో ఆ ఫ్యాక్టరీ వద్దు అంటూ కూడా వారు నిరసనలు చేపట్టారు, రిలే నిరాహార దీక్షలు చేశారు. వాటిని కూడా పట్టించుకోలేదు. కనీసం గిరిజనుల తరఫున ప్రభుత్వానికి రిప్రజెంటేట్ చేయలేకపోయారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. మరోపక్క పోలవరం నిర్వాసితులకు రావాల్సిన నష్టపరిహార విషయంలో కూడా బాలరాజు సరైన శ్రద్ధ చూపించలేకపోయారు. 1-2 సార్లు సీఎం జగన్ పోలవరం పర్యటనలో ఈ నిర్వాసితులు వెళ్లి కలిసే ప్రయత్నం చేసినా కూడా వారిని కలవనివ్వలేదంటూ కూడా ఈ ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొంత మొదటి నుండి అంటే సాధారణ వ్యతిరేకత కొంత ఇందులో పనిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరోపక్క ఒకవేళ తనకు సీటు కేటాయించకపోతే కనీసం తన భార్య విద్యావంతురాలు, తన ఇంట్లో వారికి సీటు ఇవ్వాలని 1-2 పేర్లు బాలరాజు సీఎం జగన్ దగ్గర ప్రస్తావించినట్లుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే బాలరాజు భార్య ప్రస్తుత ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్య తెల్లం రాజ్యలక్ష్మికి సీఎం జగన్ సీటు కేటాయించినట్టుగా అధికారిక ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది. దాంతో కొంత బాలరాజు వర్గం ఎవరైతే ఉన్నారో వారు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీటు తమ దగ్గర ఉంటుందన్న ఆనందం మరోవైపు ఉంటే, మరోపక్క వైసీపీకి మొదటి నుండి కష్టపడి పనిచేసిన కార్యకర్తలు మాత్రం సీటు విషయంలో అంటే బాలరాజు అయితే ఒకటి, బాలరాజు కుటుంబ సభ్యులు అయితే ఒకటి, అలా ఎలా ఉంటుందని అధిష్టానం అది ఏ విధంగా ఆలోచించారు. ఎందుకంటే బాలరాజు మీద ఉన్న వ్యతిరేకత కూడా ఇప్పుడు రాజ్యలక్ష్మి మీద పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరొకసారి పునరాలోచించాలంటూ అక్కడ వైసీపీకి చెందిన సీనియర్ నాయకులు కార్యకర్తలు కొంత డిమాండ్ చేసే పరిస్థితుల్లోనే మళ్ళీ అధిష్టానంతో కాంటాక్ట్ లోకి వెళ్ళటానికి ఎవరైనా కష్టపడి పనిచేసి కొంత ఖర్చు పెట్టుకోగలిగిన నాయకుడికి ఇవ్వాలంటూ కూడా వారు ఒక పక్కన డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క బాలరాజు వర్గం మాత్రం దీని వేరేలా చెప్తున్నారు. మహిళలకు ప్రాధాన్యత కల్పించడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తమ నాయకుడు బాలరాజుకు టికెట్ ఇవ్వకుండా అతని భార్య రాజ్యలక్ష్మికి టికెట్ ఇచ్చారు. మహిళలకి ప్రాధాన్యత కల్పించే విషయంలో భాగంగానే ఈ సీటు మార్పు జరిగిందంటూ కూడా
బాలరాజు వర్గీయులు చెప్పుకుంటున్నారు. మరోపక్క సీటు ప్రకటించగానే అధికారిక ఉత్తర్వులు రాగానే కొంత అక్కడ సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది పోలవరం నియోజకవర్గ వ్యాప్తంగా. మరోపక్క ఇప్పటికే పాంప్లెట్లు, వాల్ పోస్టర్లు కూడా వారు అంటించారు. తెల్లం రాజలక్ష్మి అభ్యర్థిగా ఉంటుందంటూ. పోలవరంలో కూడా ఆమె ఈ రోజు నుండి పర్యటన చేస్తారంటూ మనకి సమాచారం అందుతుంది రాధిక. రైట్ సాగర్, బాలరాజుపై గిరిజనులకు మద్దతు ఇవ్వకపోవడం వల్ల కానీ, పోలవరం నిర్వాసితులకు మద్దతు ఇవ్వకపోవడం వల్ల కానీ వ్యతిరేకత ఉంది అనేది మీరు చెప్పిన మాట. అయితే మరి నియోజకవర్గ వాసులు ఏమంటున్నారు ఆయన సతీమణికే టికెట్ కేటాయించడంపై? ఎందుకంటే ఈయనపై ఉన్న వ్యతిరేకత ఆవిడ మీద కూడా ప్రభావం చూపొచ్చు కదా. తప్పకుండా రాధిక, ఇప్పుడు నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే తెల్లం బాలరాజు మీద పూర్తి వ్యతిరేకత. అంటే ఇటు బోయ ఈ కమ్యూనిటీకి సంబంధించి బోయ వాల్మీకిని ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని బాలరాజు సమర్థవంతంగా వ్యతిరేకించలేకపోయారు. గిరిజనులు చేస్తున్న ఉద్యమాల్లో కానీ గిరిజన సమస్యల మీద రిప్రజెంటేట్ చేయలేకపోయారు. అంటే తమ అభ్యర్థిగా ఉండి తమ తరపున టికెట్ తీసుకుని వారి బాగోగులను పూర్తిగా పట్టించుకోలేనిది అనేది అక్కడ గిరిజనులు చెప్తున్నమాట. అటువంటిది బాలరాజుకి టికెట్ ఇచ్చినా, వారి కుటుంబ సభ్యులు ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకటే కాబట్టి అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంది అనే దాని మీద ఇప్పుడు పూర్తిగా చర్చ జరుగుతుంది. అంటే బాలరాజు ఏ స్థాయిలో వారిని మభ్యపెట్టారు, లేకపోతే ఏ స్థాయిలో వారిని ఇబ్బంది పెట్టారు అనే విషయం తమకు అర్థమవుతుంది అంటున్నారు. కానీ వైసీపీకి సంబంధించి మాత్రం సీనియర్ నాయకులు ఇంకొకసారి అధిష్టానం పునరాలోచించాలంటూ కూడా అధిష్టానికి కాంటాక్ట్ లోకి వెళ్లే పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరోపక్క ఇక్కడ జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అంటే బాలరాజుకి సంబంధించి మొదటి టికెట్ మార్పు చేశారు. వారి కుటుంబ సభ్యుల్లోనే వారి భార్య ఈ రాజ్యలక్ష్మికే ఇచ్చారు కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు సీటు రాదు, సీటు వస్తుందో రాదో అన్న అనుమానం ఉన్న, ఊహాగానాలు ఉన్న ఎమ్మెల్యేలు కూడా తాడేపల్లికి కాంటాక్ట్ లోకి వెళ్తున్నారు. సజ్జలతో ఇటు సుబ్బారెడ్డితో కాంటాక్ట్ లోకి వెళ్తున్నారు. బాలరాజుకి ఇచ్చినట్లే ఒకవేళ అవకాశం ఉంటే తమ కుమారుడికో లేకపోతే తమ బంధువర్గంలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేసి కొంత ఒత్తిడి చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఒక సీటుకి మాత్రం అంటే బాలరాజుని ఎమ్మెల్యేగా ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఆయన భార్యకి ఇచ్చారు కాబట్టి తమ కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరికైనా అవకాశం కల్పించాలి, తమకే అంటే 100% తమకే టికెట్ ఇవ్వాలి. కాన్వర్ట్ పొజిషన్ వస్తే మాత్రం తమ కుటుంబ సభ్యుల్లోనో తమ పిల్లల్లోనో ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేసే పరిస్థితుల్లోనే మనకు వినపడుతున్నాయి. మరోపక్క తాజాగా ఈ లిస్ట్ లో జిల్లాకు చెందిన మంత్రులు కూడా ఉన్నట్టు మనకి సమాచారం అందుతుంది. వారి కుమారుల్ని వారు లైన్ లో పెట్టినట్టుగా, అంటే పేరుని నానికి సంబంధించి వారి అబ్బాయి పేరు కృష్ణమూర్తికి ఇచ్చారు కాబట్టి అదే విధంగా ఇటు బాలరాజు భార్య రాజలక్ష్మి ఇచ్చినట్లుగా తమకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి, తమ తప్పకుండా గెలుస్తాం, సర్వేలన్నీ కూడా కావాలని వ్యతిరేకంగా చేయించారు, వ్యతిరేకంగా వచ్చినాయి అని వారు కొంత ఈ అధిష్టానం దగ్గరికి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు మనకి సమాచారం అందుతుంది రాధిక. రైట్ సాగర్, పోలవరం టికెట్ కి సంబంధించి అధిష్టానం మళ్ళీ పునరాలోచించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఏ విధంగా ఉంటుంది? అయితే పోలవరం నియోజకవర్గానికి సంబంధించి అధిష్టానం మొదటి నుండి కూడా అంటే గత నెల 2 నెలలుగా కూడా ఇదే విషయం మీద వారు 1-2 సార్లు బాలరాజుతో కాంటాక్ట్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. తాడేపల్లికి బాలరాజును పిలిపించి టికెట్ విషయంలో కొంత రాజీ పడాలి అని చెప్పినట్లుగా తెలుస్తుంది. అప్పటి నుండి కూడా బాలరాజు ఆలోచనలో పడ్డారు. ఒకవేళ అంటే సీనియర్, తను ఇప్పటికే గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేగా గెలుపొందారు, పనిచేశారు, మంత్రి పదవి కూడా ఆశించలేదు. గడప గడప కానీ పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్తున్నారు. పార్టీ నిర్ణయాల మేరకే, పార్టీ ఇచ్చిన నిధుల మేరకే నియోజకవర్గంలో అభివృద్ధి చేశాను తప్ప తాను ఎక్కడా కూడా అంటే నిధుల దుర్వినియోగం కానీ లేకపోతే నిధులు వచ్చినా అభివృద్ధి చేయకపోవడం కానీ చేయలేదు. కాబట్టి రాష్ట్రం ప్రభుత్వం నుండి, అధిష్టానం నుండి ఏదైతే ప్రభుత్వం నుండి సీఎం నిధులు వచ్చినాయో వాటి మీద మాత్రమే ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టాను. సాధారణంగా ఉండే అసంతృప్తి మాత్రమే వీరిలో ఉంది అని కొంత బాలరాజు చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ అంటే బాలరాజు సామాజిక వర్గానికి సంబంధించి పూర్తి వ్యతిరేకతలో ఉన్నారంటూ అధిష్టానానికి సంకేతాలు వెళ్ళాయి. వారు చేసిన సర్వేలో కూడా అదే విషయం బయటపడింది. కానీ పోలవరం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా బలమైన అభ్యర్థి వైసీపీకి, అధికార పార్టీకి దొరకలేదనేది ఇక్కడ జరుగుతున్న ప్రచారం. కనీసం ఎవరు ముందుకు రాలేదు ఖర్చు పెట్టుకోవడానికి కానీ, లేకపోతే అంటే రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ మరలా అధికారంలోకి వస్తుందా లేదా అనే అనుమానాలు ఒకవైపు, పూర్తి స్థాయి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి కానీ, నిర్వాసితుల సమస్యలు కానీ, గిరిజనుల పోడు భూముల వ్యవహారాలు కానీ వీటన్నిటి మీద పూర్తి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు కూడా కొంత అంటే సైలెంట్ గా ఉంటే బెటర్, ఎన్నికల వరకు కూడా పార్టీ మారే సూచనలు కనిపిస్తున్నాయి అన్న ఆలోచన నేపథ్యంలో బలమైన అభ్యర్థి ఎవరు కూడా ఒకరిద్దరు మినహాయించి ఎవరు కూడా అధిష్టానం వరకు వెళ్ళలేకపోయారు. అధిష్టానం దగ్గర
తాము పోటీ చేస్తామంటూ కూడా వారి నిర్ణయాన్ని వెల్లడించలేకపోయారు. అధిష్టానం కూడా నెల రోజులు సుమారుగా 30 నుండి 40 రోజుల పాటు పోలవరం నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి నిధులు ఇచ్చే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన సహాయం కింది స్థాయి వరకు రాకపోవడం, దానికి బాలరాజే కారణం అంటూ కూడా అక్కడ ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో అది ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ ఎన్నికల వరకు సైలెంట్ గా ఉండి తమ పని తాము చూసుకోవడమే బెటర్ అంటూ కొంతమంది నాయకులు వ్యవహరించినట్లుగా మనకు తెలిసింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బాలరాజు కుటుంబం నుండే టికెట్ ఇవ్వడానికి అధిష్టానం నిర్ణయించుకున్నట్లుగా, ఇందులో భాగంగానే బాలరాజు భార్య రాజ్యలక్ష్మికి సీటు కేటాయించినట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. రాధిక. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.